పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామంలో రాత్రి టీడీపీ వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఘటనలో టీడీపీకి చెందిన 7 మందికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గ్రామాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని, దాడికి పాల్పడిన 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరిని గుర్తించామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పికెట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నప్పటికీ గస్తీ మరో 3 రోజుల వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఘటనా స్థలిలో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, సిఐ వేణు, ఎస్ఐలు, తహసీల్దార్ సిబ్బంది ఉన్నారు. అనంతసాగరం మండలం శంకర్ నగరం విలేజ్ లో మాకు ఒక ర్యాలీ జరిగినప్పుడు ఒక చిన్న ఘర్షణ వాతావరణం వచ్చింది వైసీపీ పార్టీ మధ్య. సో దాని తర్వాత మన లోకల్ పోలీస్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా వచ్చారు. సో ఇందులో కేసు కట్టడం జరిగింది. సో ముద్దాయిలు ఎవరున్నా వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నాము. సో ప్రస్తుతానికి మన తహసీల్దార్ కూడా 144 సెక్షన్ ఆర్డర్ ఇచ్చినారు. సో ఊర్లో మళ్ళీ ప్రశాంత వాతావరణం వచ్చినప్పటికీ మేము ఇక్కడ మన పోలీస్ పికెట్ బందోబస్తు కొనసాగిస్తాం. సార్ ఎంతమంది అరెస్ట్ చేస్తున్నారు? సో అది యాజ్ ఆఫ్ నౌ ఒక 10 మంది అదుపులోకి తీసుకున్నామండి. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వాళ్ళది మనం ఇన్వాల్వ్మెంట్ వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. అడిగిపోతున్నా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ. ఐఐటి అయినా, నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ 1. 30 సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, నెల్లూరు.